ఒక బిజినెస్ మీటింగ్లో అడిగిన ఒక ప్రశ్న. ఈ భూమి మీద అత్యంత ఐశ్వర్యవంతమైన ప్రదేశం ఏది? ఈ ప్రశ్నకు ప్రేరణ పొంది టాడ్ హెన్రీ రాసిన ఒక పుస్తకం పేరు డై ఎంప్టీ, ఖాళీగా ఏమీ లేకుండా చనిపో. ఈ ప్రశ్నకు చాలామంది చాలా జవాబులు చెప్పారు. ఒకరు ద్రవ ఇంధనం పుష్కలంగా ఉన్న గల్ఫ్ దేశాలని, ఇంకొకరు వజ్రాల గనులున్న ఆఫ్రికా దేశాలని, ఎందరో ఎన్నెన్నో జవాబులు చెప్పారు. అప్పుడు ఒక పెద్ద మనిషి, కాదు శ్మశానం, అవును శ్మశానమే అమిత డబ్బున్న చోటు. ఎందుకంటే కోట్లాది మంది తమ గొప్ప గొప్ప ఆలోచనలను, ఐడియాలను ఈ ప్రపంచంతో పంచుకోకుండా ఈ ప్రపంచాన్ని వీడిపోయారు. అవన్నీ సమాధుల్లో పూడ్చివేయబడ్డాయి. టాడ్ హెన్రీ తన పుస్తకంలో చెప్పిన అందమైన మాటల్లో మీలోని గొప్పతనాన్ని, తెలివితేటలను, సృజనాత్మకతను మీతోనే సమాధుల్లోకి తీసుకుపోకండి. మీలోని మంచిని జనానికి పంచి ఖాళీగా పరమపదించండి. మీకు ఒక ఐడియా ఉంటే దాన్ని వెలికి తీయండి. మీ విజ్ఞానాన్ని ప్రపంచానికి ఇచ్చేయండి. మీకు లక్ష్యం ఉంటే దాన్ని అందుకోండి. ప్రేమను పంచి విశ్వవ్యాప్తం చేయండి. తీసుకుపోకండి. మనలో ఉన్న ప్రతి మంచికణాన్ని వెలికి తీసి దాన్ని ప్రపంచానికి పంచిపెడదాం. ఖాళీగా చనిపోదాం. గుడ్ లక్.